ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. 5వ సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. పరిమళ పత్రి గారి మాటల్లో పత్రి మేడం గురించి. పరిమళ పత్రి: మా అమ్మ మహోన్నత మహిళ. మా అమ్మ స్వర్ణమాల పత్రి గారు ఒకానొక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న మహిళ. నేను 1982లో పత్రిజీ మరి స్వర్ణమాల గారకు చిన్న కూతురిగా జన్మించాను. నా ఊహ తెలిసినప్పటి నుండి నేను మా అమ్మని అంటిపెట్టుకొని తిరుగుతూ అమ్మ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేదాన్ని. అమ్మకు కోపం వచ్చినా సరే నీడలా ఆమెను ఒక్క క్షణం కూడా వదిలేదాన్ని కాదు. అందుకే నా జీవితానికి స్ఫూర్తి ప్రదాత అమ్మే. ఈరోజు నేను ఇంత గొప్పగా నా జీవితాన్ని జీవిస్తున్నానంటే అందుకు కారణం చిన్నప్పటి నుంచి ఒక గొప్ప మహిళగా అమ్మ నాపై చూపిన ప్రభావమే. ఆమె గొప్ప ధ్యాని మాత్రమే కాదు, గొప్ప స్వస్థతా శక్తి కలిగి ఉన్న శ్రీమూర్తి. ఆమె నుండి ఆ స్వస్థతా శక్తి నాకు వారసత్వంగా లభించడం వల్ల నేను ఈరోజు అమెరికా దేశవ్యాప్తంగా చక్కటి ఆధ్యాత్మిక స్వస్థతా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్పిరిచువల్ హీలర్గా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాను. మా నాన్న ధ్యాన ప్రచారం కోసం బయట తిరుగుతూ ఉంటే అమ్మ ఎంతో సహనంతో కుటుంబాన్ని నిర్వహించుకునేది. ప్రతికూల పరిస్థితులలో కూడా ఆవిడ ప్రదర్శించిన అపరిమితమైన స్థైర్యాలు ఆమెను ఒక బలమైన మహిళగా నిలబెట్టాయి. నాన్న లక్ష్యాలు చాలా పెద్దవి. వాటి కోసం వారు ప్రపంచవ్యాప్తంగా అలుపెరగకుండా తిరుగుతూ ధ్యానాన్ని మరి శాకాహారాన్ని విజయవంతంగా ప్రచారం చేస్తున్నారు అంటే అందుకు వారిని వెన్నంటే ఉంటూ వచ్చిన మా అమ్మ సహకారం మరి మా అమ్మ సహన శక్తే కారణాలుగా చెప్పుకోవచ్చు. అవధుల్లేని ప్రేమకు మారు రూపమైన మా అమ్మ హృదయంలో ఎంతో మందికి స్థానం ఉంటూనే ఉంటుంది. అంత గొప్ప మాతృమూర్తి ఆమె. చిన్నప్పుడు తన కుటుంబ పరిస్థితుల వల్ల పెద్దగా చదువు లేకపోవడంతో మేము బాగా చదువుకోవాలని, జీవితంలో స్థిరపడాలని అనుక్షణం తపన పడేది. అందుకు తగ్గట్లుగానే గడ్డు పరిస్థితులలో కూడా అమెరికాలో నా చదువు కోసం ఆమె ఎంత కష్టపడిందో నేను మర్చిపోలేను. ఈరోజు మా నాన్న, నేను మరి మా అక్క అందరం మా ఆత్మ ప్రణాళికల ప్రకారం విజయవంతమైన జీవితాలను గడుపుతున్నామంటే అందుకు అడుగడుగున కష్టపడుతూ కూడా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ మా అమ్మే కారణం. మా అమ్మ చాలా గ్రేట్. మిహిర్ సంఘ్వి: నా పేరు మిహిర్, పత్రిజీ చిన్నల్లుడిని. నేను పత్రి మేడం గురించి పరిమళ ద్వారా 2008లో తెలుసుకున్నాను. ఆ తరువాత సంవత్సరాలలో ఆవిడతో కలిసి ఎంతో ప్రయాణం చేశాను. ఆవిడ వ్యక్తిత్వం నన్నెంతో ఆకర్షించింది. మానసికంగా ఎంతో బలవంతురాలు, స్థితప్రజ్ఞురాలు. నేను ఆవిడను సాసుమా అని పిలుస్తాను. నేను పరి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పరి తన జీవిత నిర్ణయాలు తాను చక్కగా తీసుకోగలదని బాబూజీ, నేను పత్రిగారిని ఇలాగే సంబోధిస్తాను, తనదైన రీతిలో తాను స్పందించారు. నేను నా తల్లిదండ్రుల అనుమతి కాకుండా ఈ వివాహం జరగదని నిక్కచ్చిగా చెప్పినప్పుడు సాసుమా నన్నెంతో మెచ్చుకున్నారు. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇంకొకరైతే ఏంటి అబ్బాయి, ఇంకా మా అమ్మ నాన్న అంటూ సొంత నిర్ణయాలు తాను తీసుకోవడం లేదు అని నిందిస్తారు. కానీ తల్లిదండ్రులను నేనిచ్చిన ప్రాముఖ్యం ఆవిడకు ఎంతో నచ్చింది. పరి నా కోసం వేచి ఉంటూ కలవరపాటుతో ఆరాటంగా ఉంది. బాబూజీ జోక్యం చేసుకునేవారు కాదు. చుట్టూ ఉన్నవారేమో పరికి తొందరగా వివాహం చేయాలి, ఈ అబ్బాయి సీరియస్గా ప్రయత్నించడం లేదు అని అంటూ ఉంటే ఆవిడే అంతా సర్దుబాటు చేసేవారు. మా నాన్న కొంత కఠినంగా ఉన్నా ఆయన ఒప్పించారు. ఆ సమయంలో ఆవిడ చూపిన సంయమనం, తీసుకున్న శ్రద్ధ వల్ల ఆవిడ పట్ల నా గౌరవం రెట్టింపైంది. మా వివాహం గుజరాతీ జైన్ సంప్రదాయ పద్ధతిలో బాంబేలో జరపాలన్నది మా నాన్నగారు కోరినప్పుడు ఆవిడ కాదనకుండా ఎంతో ఔదార్యంతో ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ఆ తరువాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరిపించారు. మా పెళ్లి కొరకు మొదట నా తల్లిదండ్రులను సంప్రదించి ఆ తరువాత ఆవిడ స్వయంగా నన్ను అమెరికాకు వచ్చి కలిశారు. అవి ఎంతో ముచ్చటైన జ్ఞాపకాలు. అప్పుడు ఎంతో మాట్లాడాము. వారాంతంలో కలిసి ప్రయాణం చేశాము. నేను ఆవిడ కారు ముందు సీట్లో,
పరి వెనక కూర్చుంటే పాత హిందీ పాటలు వింటూ గంటలు గంటలు ఎంతో సరదాగా ప్రయాణం చేసేవాళ్ళం. కారులో వెళుతున్నప్పుడు కాళ్ళ దగ్గర ఏసీ చల్లదనం ఆవిడకి ఎంతో నచ్చేది. కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నేను ఏసీ తగ్గించేవాణ్ణి, ఆవిడ పెంచేది. ఇలా ఇద్దరం ఏసీ కోసం సర్దుకుపోయేవాళ్ళం. అప్పుడే బాబూజీ నిరంతర ప్రయాణాల్లో ఉంటే ఈవిడ సంసారాన్ని ఎలా నడిపేవారని, పిల్లలను తన దగ్గర కాక అత్తవారి దగ్గర ఉంచినప్పుడు ఆవిడ నిస్సహాయతను, గాయపడిన హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను. మేము తరచూ ఎక్కువగా మాట్లాడుకోకపోయినా మాట్లాడినంత వరకు ప్రయోజనకరంగా ఉండేది. ఆ తరువాత పరి మొదటి కాన్పుకు ఆవిడ అమెరికాకు వచ్చినప్పుడు చాలా అలసిపోయి నిస్సత్తువగా ఉన్నారు. పరిని, బాబుని చూసుకోవడానికి ఈవిడను పిలిస్తే ఇప్పుడు పరిస్థితి ఈవిడను మేము చూసుకునేట్లు ఉందని అనుకున్నాను. కానీ ఆవిడ తొందరగానే అక్కడి వాతావరణానికి, ఆ ప్రదేశానికి తనను తాను సర్దుకున్నారు. కాన్పు అప్పుడు పరి నొప్పులు తాళలేకపోతుంటే బాసటగా ఉన్నారు. నిర్వాణ్ను ఇంటికి తీసుకువస్తున్నప్పుడు అక్కడి నర్సు నాకు బాబుని ఎలా చూసుకోవాలో అంతా వివరించి చెప్పింది. నేనేమో అలానే చేయాలంటాను. సాసుమ తనదైన సాంప్రదాయ పద్ధతిలో చేయాలంటారు. అంటే బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు పక్కన దిండ్లు ఉంచకూడదని, నేను సాసుమ ఏమో బాబుకు రెండు పక్కల తలదిండులు ఉంటే మెత్తగా వెచ్చగా ఉంటుందని పెట్టడం, నేనేమో తీసేయడం. ఇద్దరం సరదాగా పోటీ పడేవాళ్ళం. అలాగే అక్కడి డాక్టర్లు పిల్లలకు వెన్న రాయరు, వేడివేడి నీటితో స్నానం ఒప్పుకోరు. కానీ సాసుమ సున్నితంగా నలుగుపెట్టి వేడి నీటితో స్నానం చేయించాలనేవారు. నేనేదైనా చెప్పబోతే నేను పిల్లల్ని కన్నదాన్నే, నాకు తెలుసంటూ గట్టిగా చెప్పేవారు. అలా ఎన్నో సరదా మాటలు, సంఘటనలు మా మధ్య ఉండేవి. బాబూజీ వచ్చినప్పుడు నిర్వాణ్తో ఆడుకోవడము నాకు, పరికి ఎంతో తృప్తిగా ఉండేది. ఆ తరువాత జీవ పుట్టినప్పుడు మా మధ్య ఎంతో సర్దుబాటు ఉంది. నేను, భార్య, పిల్లలను చక్కగా చూసుకోవడం, కుటుంబంలో నా పాత్ర వారికి ఎంతో సంతృప్తినిచ్చింది. బాబూజీ ఒక చక్కటి వేదికను ఆవిడకు రూపొందించారు. ఆవిడ ఆయన వెంట ఉండి ఎంతో చేశారు. ఇప్పుడు ధ్యాన మహిళా చక్రాల్లో ఆవిడ విశ్వరూపాన్ని చూస్తున్నాను. వేదిక మీద ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకోవడం, తన అనుభవసారాన్ని అందరికీ పంచడం, జీవితంలో ఎంతటి ఆటుపోట్లున్నా ఒక శక్తిగా ఎదగడం, కర్నూలు లాంటి చిన్న నగరంలో ప్రారంభించిన ఈ ధ్యాన ఉద్యమాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయడం ఈ దంపతులకు సాధ్యమైంది. బాబూజీ వెంట ఉండి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ పిఎస్ఎస్ఎం ప్రారంభ దశ నుండి వెన్నెముకగా ఉంటూ ఈరోజు పత్రిజీ ద్వారా మేడం సారథ్యంలో ఈ సంస్థ నూతన ప్రభలతో దూసుకుపోతోంది. బాపూజీ తనను తాను ఈ ధ్యాన ఉద్యమానికి అంకితం చేసుకున్నప్పుడు ఇద్దరు చిన్నపిల్లలతో ధైర్యంగా ఈ సంసారాన్ని ఈది పిల్లలను చక్కగా పెంచి విద్యావంతులను చేశారు. ఆవిడ త్యాగం, కరుణ, సాహసంతో కూడిన ఈ జీవిత చరిత్ర అందరూ చదివి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నాను. మామగారు, అత్తగారు. మామగారు, మా మామగారు పత్రి వెంకటరమణారావు గారు విద్యావంతులు. నిజాం కాలేజీలో డిగ్రీ చదివి షుగర్ టెక్నాలజీలో ఉన్నత చదువులు అభ్యసించి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. నిరాడంబరులు, హైలీ ఇంటెలెక్చువల్, వెరీ హానెస్ట్, వెరీ సిన్సియర్, వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఎంతో నెమ్మది, అనురాగం, ఆప్యాయతతో ఉండేవారు. జ్ఞాపక శక్తి అమోఘం, మతిమరుపు అస్సలు లేదు. చురుకుగా ఉండేవారు. ఏ విషయమైనా అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పేవారు. ఆయనది చాలా క్రమబద్ధమైన జీవితం. అన్నీ టైం ప్రకారం జరగాలి. ఇవన్నీ పత్రిగారికి వారి తండ్రి నుంచి సంక్రమించినవని చెప్పవచ్చు. మా మామగారిని ఏమార్చడం చాలా కష్టం. స్వర్ణ, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగేవారు. నేను కావాలనే తప్పు చెప్పేదాన్ని. వెంటనే నేను తప్పు చెప్పానని పసిగట్టేవారు. ఆయనను నేనన్నా, మా పిల్లలన్నా చాలా ఇష్టం. ఆయనకు చదువు చాలా ముఖ్యం. ఒక్క మార్కు తగ్గినా ఒప్పుకునేవారు కాదు. ఎలా కొట్టేవారో ఆయనకే తెలియదు. చాలా స్ట్రిక్ట్. చదువు మా మామగారు చూసుకునేవారు, సంగీతం మా అత్తగారు చూసుకునేవారు. ఇలా ఈ కుటుంబానికి రెండు అబ్బాయి. మేము కర్నూలులో ఉండేటప్పుడు అప్పుడప్పుడు వచ్చేవారు. ఆయనకు రాత్రిపూట రసం తప్పక ఉండాలి. నేను వంట చేస్తున్నప్పుడు వచ్చి రసం చేస్తున్నావా అని మెత్తగా అడిగేవారు కానీ అధికారం చూపించేవారు కాదు. ఆయనకు నస్యం పీల్చే అలవాటు ఉంది. నస్యం అయిపోయినప్పుడు స్వర్ణ, ముక్కుపొడి అయిపోయింది, తెచ్చిపెట్టవా అని చిన్నపిల్లాడిలా అడిగేవారు. భేషజాలకు పోవడం, అహంకార ప్రదర్శనలు అస్సలు ఒప్పుకునేవారు కాదు.
మనం సంపాదించిన దానికన్నా తక్కువ స్థితిలో ఉండాలనేవారు. పైకి ఎంతో అమాయకంగా ఉండేవారు. కొత్త విషయాలకు ఆశ్చర్యం ప్రకటించేవారు. ఆయన హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్ చూపించి ఇది డబ్బులిస్తుంది అంటే ఎట్లా, అక్కడ మనుషులెవరూ లేరే, డబ్బు ఎలా వస్తుంది అని అడిగారు. మా బావగారు స్వయంగా ఆయన చేత ఆపరేట్ చేయించి చూపించారు. అలా కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తి చూపేవారు. మా మామగారు కాస్త చాదస్తంగా మాట్లాడేవారు. ఈయనేమో గట్టిగా సమాధానం చెప్పేవారు. దానికి ఆయన సబబుగా మాట్లాడవా, అడ్డంగా జవాబు చెప్తామే అని అనేవారు. కర్నూలుకు వచ్చినప్పుడు పినాకపాణి గారి దగ్గరకు వెళ్ళి ముచ్చటించేవారు. మామూలుగా ఆయనది చాలా హెల్తీ అండ్ స్ట్రాంగ్ బాడీ. ఎటొచ్చి మనసు మాత్రమే బలహీనంగా ఉండేది. ఒక పక్క ఎంతో తెలివైన వారు, ఇంకో పక్క మనో అస్థిరత. 6 నెలలు ఉద్యోగం చేస్తూ 6 నెలలు ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండడం మూలాన ఎంతో పొదుపరిగా ఉండేవారు. పత్రిగారు రోజు ఆసుపత్రికి వెళ్ళి ఆయనకు క్యారేజ్ ఇచ్చి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళేవారు. అందుకే వారింట్లో వాతావరణం చాలా గంభీరంగా ఉండేది. పెళ్ళైన కొత్తలో నాకు అది చాలా కొత్తగా వింతగా ఉండి నేను అలవాటు పడ్డానికి కష్టమైంది. ఆసుపత్రిలో పేకముక్కలతో బ్రిడ్జి ఆడి డాక్టర్లు సైతం ఓడించేవారు. ఇది చాలా కష్టమైన ఆట, ఎంతో బుర్ర ఉండాలి. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేవారు. అసలు ఈయనకు ఎందుకు ఎర్రగడ్డ తీసుకువచ్చారు అని. ఈ వ్యాధికి అప్పట్లో మందు లేదు. ఆ తరువాత దీనికి మందు దొరికింది. మొదట మందు తీసుకునేవారు కాదు. ఆయనకు తెలియకుండా దేంట్లోనైనా పొడి చేసి కలిపి ఇచ్చేవారు. కొన్ని రోజులకు ఆయనే మందు అడిగి వేసుకునేవారు. అది వేసుకుంటే మనసు కొంత ప్రశాంతంగా ఉండేది. ఈ వ్యాధి వారి వంశంలో ఉండి ఉండవచ్చు. మా మామగారు బయట వ్యక్తులతో ఎంతో గంభీరంగా ఉండేవారు. తన లోపాన్ని ఏమాత్రం బయట పెట్టేవారు కాదు. ఎటొచ్చి ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపించేవారు. ఆయనకు భార్య పైననే కోపం ఉండేది, కొంత పెద్ద కొడుకు మీద. ఈ కారణంగా మా అత్తగారు అన్నింటికీ పెద్ద కొడుకు మీద ఆధారపడేవారు. దాంతో మా బావగారికి చిన్న వయసులోనే పెద్దరికం వచ్చింది. ఆయనకు కాస్త మనోవైకల్యం వస్తే చాలు ఎక్కువగా పచారు చేసేవారు. దాన్ని చూసి ఇంట్లో వాళ్ళు పసిగట్టేవాళ్ళు. తాను నడుస్తున్నాననే స్పృహ కూడా ఆయనకు ఉండేది కాదు. అంబర్పేట నుంచి అబిడ్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆయనకు హైదరాబాద్ అంతా తెలుసు. నిజాం కాలేజీ విద్యార్థి కదా. అప్పట్లో మా తాతగారు ఆయనకు లెక్చరర్. అందుకే మా తాతగారంటే ఎంతో గౌరవం. 1993లో మా మామగారు దేహవిరమణ చేశారు. అంతకు మునిపే 3 నెలలుగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. వచ్చి వెళ్ళమని మా అత్తగారు ఫోన్ చేశారు. ఈయన వెళ్లారు. వారం రోజులైంది. డాక్టర్ వచ్చి చూస్తున్నారు. బాగా నీరసించిపోతున్నారు. అప్పుడు మేము కర్నూలులో ఉండేవాళ్ళం. పిల్లలకు స్కూలు ఉన్న కారణంగా నేను వెళ్ళలేకపోయాను. మామూలుగా మా మామగారిది ఆరోగ్యకరమైన శరీరం. ఎప్పుడూ డాక్టర్ల దగ్గరగా వెళ్ళగా నేను ఎరగలేదు. ఇంట్లో కూడా పచారులు చేస్తూ ఉంటారు. ఆ రోజు సార్ ఫ్లూట్ వాయించారు. ఈయన మంచం మీద నుంచి లేచి 4 అడుగులు వేసి ఆసరాకు ఈయన్ని పట్టుకొని భుజం మీద తలవాల్చారు. అంతే, దేహాన్ని వదిలేశారు. ఇది చాలా చిన్న విషయమే అయినా అద్భుతమైన సంఘటన. ఇలా నడుస్తూ పోయేవారిని నేను చూడలేదు. పత్రిగారు తన చేతుల మీదుగా తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడుతూ ఉంటే అది చూసి వాళ్ళమ్మ జాగ్రత్త అని చెప్తుంటే, ఇక ఎలా ఉన్నా ఒకటేనమ్మా అంటూ అసలు విషయం చెప్పారు. నేను పిల్లల్ని తీసుకొని ఊరు నుండి వచ్చాను. మా ఇళ్లల్లో కర్మకాండ 11 రోజులు చేస్తారు. అత్తగారికి పెద్ద కోడలు, మామగారికి చిన్న కోడలు అన్నీ చేయాలి. మరి నేనే కదా చిన్న కోడలు, అన్నీ చేశాను. బ్రాహ్మణులకు విస్తర్లు వేయాలి, వడ్డించాలి, తిన్నాక ఆకులు తీయాలి, ఆపై తడి గుడ్డ పెట్టి తుడవాలి. నేనేమిటి, పత్రిగారు కూడా కొడుకుగా వాళ్ళ నాన్నకు అన్నీ చేశారు. బిందెల కొద్దీ నీళ్లతో ఎన్నిసార్లు స్నానం చేశారో లెక్కలేదు. బావి దగ్గరకు తీసుకుపోయి నెత్తిన దిమ్మరించడమే. అసలే చన్నీళ్లు పడవు ఈయనకు. పాపం అన్నీ సహించారు. పత్రిగారు ఎప్పుడూ చెప్తుంటారు, ఎవరి మరణాన్ని వాళ్లే నిర్ణయించుకుంటారు అని. మరి ఈయన యోగీశ్వరుడైన తన చిన్న కొడుకు చేతిలో మరణించాలని నిర్ణయించుకున్నాడు. ఎంతైనా మేధావి కదా. నిజంగా మా మామగారు ధన్యులు. మా అత్తగారు పత్రి సావిత్రీదేవి గారు మా కుటుంబానికి ప్రేమపాత్రులు, అమూల్యమైన వారు. పిల్లలను క్రమశిక్షణలో పెంచి చదువు, సంగీతం రెండిటి పట్ల అభిరుచి కలిగించారు. మా అత్తగారు బెస్ట్ కుక్. ఎంతో రుచిగా వండేవారు. పెద్దగా కూరగాయలు లేకపోయినా, అంటే ఒక టమాటో, కొన్ని వంకాయలు మాత్రమే ఉన్నా వాటితోటే రుచికరమైన వంట చేసేవారు. వంట చేయడంలో ఎంతో నేర్పరి.
వంటలో చాలా నైపుణ్యం ఉంది ఆవిడకు. చిన్నప్పుడు వారి అక్కగారి దగ్గర అలహాబాద్లో పెరగడం మూలాన అటు ఉత్తరాది వంటలు ఇటు దక్షిణాది వంటలు రెండూ వచ్చు. మా మామగారికి మనోవైకల్యం వలన 6 నెలలు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న కారణంగా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉండేది. మా అత్తగారింటికి వాతావరణానికి ఇక్కడ అత్తగారింట్లో వాతావరణానికి చాలా తేడా ఉండేది. మా ఇంట్లో ఎంతో ఉల్లాసంగా ఉండేవాళ్ళం. ఇక్కడేమో అంతా గంభీరత. మొదట్లో చాలా భయం వేసేది. కొత్తగా వింతగా ఉండేది. మా మామగారు నాతో బాగానే ఉండేవారు. ఆయన కోపమంతా మా అత్తగారి మీదే. మా అక్క మృదులతో చెప్తే, అప్పుడైనా నేను ఓపిగ్గా అంతా భరించి ఉంటున్నాను కదా, నీకు అలవాటు అవుతుందిలే అన్నది. మేమిద్దరం ఒకరికొకరం ఉపశమనం. మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నట్లే మా ఇంట్లోనూ సూటిపోటి మాటలు, కీచులాటలు, అత్తాకోడళ్ల జగడాలు, గడుసుదనాలు, ఆధిపత్యాలు అన్నింటినీ భరించాను. వీరి భార్యగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అందరి ఇళ్లల్లో ఉన్న అత్తాకోడళ్ల కథే మా ఇంట్లోనూ ఉంది. నేను ఇవన్నీ మీ ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు, దాచిపెట్టాలని ప్రయత్నించడం లేదు. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత ఏ కథ లేదు, అన్నీ సుఖాంతాలే. ఒకానొక సమయంలో మా అత్తగారు నన్ను రావద్దన్నారని 8 నెలలు నేను అత్తగారింటికి వెళ్ళలేదు. ఒకరోజు ఈయన వాళ్ళమ్మ దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళారు. నాకు వెళ్ళడానికి భయంగా ఉన్న ఆయన బలవంతం మీద వెళ్ళిన గేటు దగ్గరే ఉండిపోయాను. ఆవిడే బయటకు వచ్చి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇక అప్పటి నుంచి తరచూ వెళుతూ ఉండేదాన్ని. మా మామగారికి మా 2 పిల్లలంటే ఎంతో ఇష్టం. అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకొంచెంసేపు ఉండవచ్చు కదా అనేవారు. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఎందుకో తెలియదు, మా అత్తగారి పాదాల మీద తలవాల్చి ఏడ్చేశాను. లోపల నుండి ఏడుపు ఉబుకి వస్తోంది. నా కన్నీటితో ఆవిడ పాదాలను కడిగానని చెప్పవచ్చు. బాధ, సంతోషం, తృప్తి కలగలిపిన దుఃఖం అది. ధ్యానం చేస్తే మనం చేసిందంతా బయటకు వచ్చేస్తోంది. నేను ఎంతో తేలికపడ్డాను. పాపం ఆవిడేమో ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరుకోమని స్వాంతనపరుస్తున్నారు. నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక భయపడుతున్నారు. గుడ్డి అమెరికాకు వెళ్ళిన తర్వాత నేను ఏడుస్తుంటే, స్వర్ణ, అమ్మాయి పై చదువులకే కదా వెళ్ళింది, ఇక్కడ నువ్వు ఇలా ఏడవకూడదు అంటూ ఓదార్చేవారు. మా పెద్దమ్మాయి వారి దగ్గరే పెరిగింది. ఈయన ఇంటికి వస్తారు అంటే అంత వయసులో కూడా ఓపిక తెచ్చుకొని వంట చేసి పెట్టేవారు. ఆవిడ 2006లో తన 86 సంవత్సరాల వయసులో దేహత్యాగం చేశారు. ఆవిడ కోసం 3 నెలల పాటు అందరూ ఆవిడ దగ్గరే ఉన్నారు. ఆవిడంటే అందరికీ అంత ఇష్టం. అందరినీ చూస్తూ తృప్తిగా కన్ను మూశారు. పినాకపాణి గారు కన్నూరులోనే సంగీత సామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు ఉండేవారు. పత్రిగారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం కదా. వాకబు చేసి వారెక్కడుంటారో తెలుసుకుని వెళ్ళి కలిశారు. పినాకపాణి గారికి తనను తాను పరిచయం చేసుకుని తనకు సంగీతంలో ప్రవేశం ఉందని, వేణువు వాయిస్తానని చెబితే, ఏది ఒక కీర్తన వాయించమని అడగగా ఈయన వాయించింది విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. అలా గురువుగారి మెప్పు సంపాదించి వారి వద్ద సంగీత శిష్యరికం చేశారు. ఇక అప్పటి నుంచి క్యాంపు లేనప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటూ ఉండేవారు. పినాకపాణి గారు పెద్దగా శిష్యులను స్వీకరించేవారు కాదు. ఒకవేళ స్వీకరించినా చాలా కఠినంగా ఉండేవారు. వారు నేర్పించే సంగీతాన్ని శ్రద్ధగా వినాలి. దాన్ని వేణువుపై వాయించడంలో తప్పులు చేయకూడదు. మహాకోపం. ఆయన కోపం ఎంతటిదంటే, ఆయన సంగీత సాధన చేస్తున్నప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చినా, తన సాధనకు భంగం కలిగినా చాలా తీవ్రంగా ప్రతిస్పందించేవారు. అంటే పిల్ల ఏడవకుండా ముఖం మీద దిండు పెట్టి నొక్కేసేవారు. ఒక డాక్టరుగా అది తప్పని వారికి బాగా తెలుసు. కానీ సంగీత పిపాసిగా ఆయన తన కోపాన్ని నిలువరించుకోలేకపోయేవారు. ఈ కోపం కారణంగానే వారి సొంత కూతురు కూడా భయపడి వారి దగ్గర సంగీతం నేర్చుకోలేకపోయింది. అంతటి తీవ్ర నిష్ఠతో ఉండేవారు. కానీ పత్రిగారు ఒక్క మాట కూడా పడకుండా గురువు మెచ్చుకునేలా అకుంఠిత శ్రద్ధతో కీర్తనలు నేర్చుకున్నారు. నిజానికి పినాకపాణి గారు ఎంతో సహృదయులు. శిష్యులు తన దగ్గరకు రాలేకపోతే వారే స్వయంగా శిష్యుల ఇంటికి వెళ్ళి సంగీతం నేర్పించేవారు.
వీరు సంగీత జ్ఞానులే కాక డాక్టర్ కూడా. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉండేవారు. ఎంతో హస్తవాసి గల డాక్టర్గా సంగీతపరంగా 2 విద్యల్లోనూ ఖ్యాతి గడించారు. పినాకపాణి గారికి 3 కొడుకులు, 1 కూతురు. వాళ్ళావిడ కూడా గాయని. కడప రేడియో స్టేషన్లో గాయనిగా ఉండేవారు. వీరి కొడుకులు కూడా డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేసేవారు. పత్రిగారు సంగీతం నేర్చుకునేటప్పుడు ఈ అబ్బాయి బ్యాచిలరేమో, మంచివాడుగా ఉన్నాడు, తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది వివాహితుడని. ఆ తరువాత ఆ కుటుంబంతో పరిచయాలు రాకపోకలు, మరి అమ్మాయి జానకితో నా స్నేహం, కర్నూలులో వారు మా మొదటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. మేమిద్దరము కలిసి మా ఇంటిలో వారి అమ్మగారు ఏర్పాటు చేసిన సంగీత గురువు దగ్గర కొద్ది కాలం సంగీతంలో శిక్షణ తీసుకోవడం జరిగింది. పినాకపాణి గారు పాడేటప్పుడు అపస్వరాలను అస్సలు సహించేవారు కాదు. ఉగ్ర నరసింహం అయ్యేవారు. అందుకే ఆయన ఎందరికో గురువైనా కూడా వారి అమ్మాయి వేరే దగ్గర సంగీతం నేర్చుకోవాల్సి వచ్చింది. పినాకపాణి గారు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వాళ్ళావిడ కడప రేడియో స్టేషన్కు పాడడానికి వెళ్ళినప్పుడు నేను వంట చేసి క్యారియర్ తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని. ఎందుకమ్మా నీకు శ్రమ అంటూ వారే భోజనానికి వచ్చేవారు. మీ ఇంట్లో పెరిగేంటి ఇంత కమ్మగా ఉంది అని అడిగితే ఫ్రిడ్జ్లో ఉంచితే ఇలాగే కమ్మగా ఉంటుందని చెప్పాను. అంత పెద్దవారు ఆశ్చర్యంతో అమాయకంగా అవునా అన్నారు. ఆ తర్వాత వారింట్లో కూడా ఫ్రిడ్జ్ కొన్నారు. ఒకసారి నాకు తేలు కుట్టినప్పుడు వారే మందు ఇచ్చారు. ఏ కాలికి తేలు కుడితే దానికి వ్యతిరేకంగా ఉండే చెవిలో, కంటిలో మందు వేసేవారు. ఆ తరువాత మా పిల్లలకు బాగోలేకపోయినా వారి దగ్గరికే తీసుకువెళ్లేదాన్ని. ఎంతో శ్రద్ధగా ఆప్యాయంగా చూసేవారు. పత్రిగారు ధ్యానం నేర్చుకున్న తరువాత సంగీత క్లాసులకు వెళ్ళడం తగ్గింది. పినాకపాణి గారు ఆయన యోగి, ఇటువంటి విషయాలు ఎందుకు పట్టించుకుంటారు, వారు చేస్తున్నదే సరి అని చెప్పేవారు. పత్రిగారిని అంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పత్రిగారి దగ్గర ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి అని. ఎంతో నమ్రతతో, వినయంతో చేతులు కట్టుకొని గురువు చెప్పేది శ్రద్ధగా వినేవారు. ఇదేమిటి, అదేమిటి, అలా ఎందుకు, నాకు తెలిసి ఇలా లేదే అని ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవారు కాదు పత్రిజీ. ఒకరిని గురువుగా స్వీకరించినప్పుడు ఎంత శ్రద్ధగా నేర్చుకోవాలో పత్రిగారిని చూసి తెలుసుకోవాలి. ఇప్పుడున్నటువంటి వారు తనకేమి తెలుసో, తాము ఎంతటి వారో గురువు దగ్గర నిరూపించుకోవడానికి తహతహలాడుతుంటారు. ఇటువంటి దృష్టి ఉన్నప్పుడు గురువు చెప్పేది నేర్చుకోవడంపై శ్రద్ధ ఉండదు. గురువు పట్ల అంగీకారం, సమర్పణ భావం ఉండాలి. పత్రిగారు ఎప్పుడూ అంటారు, నేను గొప్ప శిష్యుడు అని. అందుకు పత్రిగారిని గొప్ప గురువు అని అంటారు. కానీ మొదట గొప్ప శిష్యుడిగా ఉంటేనే గొప్ప గురువు కాగలరు. ఒకసారి కర్నూలులో చేస్తున్న ధ్యాన కార్యక్రమానికి పినాకపాణి గారిని ముఖ్య అతిథిగా పిలవడానికి వారింటికి వెళ్ళాను. రావడానికి ఒప్పుకోవడమే కాకుండా గేటు దాకా వెంట వచ్చి నా కాళ్లకు దండం పెట్టి, నీ ధ్యానానికి నేను ఇచ్చే గౌరవం అని చెప్పారు. ఈ చర్యకు నేను చాలా భయపడ్డాను. నాకు అంత అర్హత ఉందా అని. ఎదుటివారిని గౌరవించడం అంటే అది మరి. పిలిచినందుకు ఆ ఒక్కసారి మాత్రమే వచ్చారు. ఈ సందర్భంగా వారిని సన్మానించుకునే భాగ్యం కలిగింది మా దంపతులకు. ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన నాకు కథ చెప్పారు. ఒక రాజుగారికి 4 భార్యలు. అందరిలోకి 4వ భార్య అంటే చిన్న భార్య మీద ఎంతో మక్కువ ఉండేవారు. రాజుకు వయసు మీద పడటంతో తన చివరి రోజులు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ గడపదలచి తనకు సేవ చేయడానికి ఎవరు వస్తారో అని అడుగుతారు. 4వ భార్య తాను రాలేనని చెబుతుంది. 3వ భార్య తాను కూడా రాలేనని, అతను అడవులకు వెళితే తాను మనోమనువు చేసుకుంటాడని అంటుంది. 2వ భార్య ఏమో రాజు అడవిలో మరణిస్తే తాను పెద్ద ఎత్తున అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తాను, అంతేకాని అతనితో రాలేనని చెబుతుంది. సరేనని మొదటి భార్య దగ్గరకు, అదే పెద్ద భార్య దగ్గరకు వెళతాడు రాజుగారు. ఆవిడ దగ్గరకు వెళ్ళి చాలా సంవత్సరాలైంది. తీరా ఆవిడని అడిగేసరికి వెంటనే ఒప్పుకొని, మీ వెంట రావడమే నాకు మహాభాగ్యం అని చెబుతుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, 4వ భార్య శారీరక కోరికలకు, భోగభాగ్యాలకు ప్రతీక. 3వ భార్య బంధుజనాలకు, మిత్రులకు ప్రతీక. 2వ భార్య శరీరానికి ప్రతీక. ఈ కట్టె కాలే వరకు శ్మశానం దాకా మాత్రమే. ఇక మొదటి భార్య ఆత్మకు ప్రతీక. అది ఎప్పటికీ నీతో ఉంటుంది.
నువ్వే దాన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పారు. జ్ఞానోదయం అంటే ఇదే. దీనికి ధ్యానం ఎంతో సహాయం చేస్తుంది. ఆత్మను ప్రేమించండి, ఆత్మతో స్నేహం చేయండి, ఆత్మను పట్టించుకోండి అని చెప్పారు. ఇలా మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు ముచ్చటించేవారు. ఎంతోమందికి సంగీతం నేర్పించారు. సంగీతంలో గొప్ప శిష్యులను తయారు చేశారు. ఎంతో గొప్ప డాక్టర్. తన 2 వృత్తులకు పూర్తి న్యాయం చేశారు. గత జన్మల్లో ఎంతో ధ్యానం చేసి ఉంటే తప్ప ఈ జన్మలో ఇది సాధ్యం కాదు. నా దృష్టిలో ఆయన మహాయోగి. పత్రిజీ వాకిన్. ఆయనకు పెద్ద ఉద్యోగం, హోదా, వసతి, పాపలతో నా సంసారం హాయిగా ఆనందంగా సాగుతూ ఉంటే జీవితం ఎంతో హాయిగా ఉందనిపించింది. అది అలాగే ఉంటే జీవితం ఎందుకు అవుతుంది? ఉన్నట్టుండి పెద్ద కుదుపుకు లోనై ఊహించని పరిణామాలను మార్పు తీసుకువచ్చింది. జన్మ జన్మలకు సరిపడే అనుభవాలను మిగిల్చింది. అదే పత్రిగారికి జరిగిన ప్రమాదం. ఈయన ఏవీ వ్యాన్ జడ్చర్ల దగ్గర 3 పల్టీలు కొట్టి బోల్తా పడింది. డ్రైవర్ సార్ కాకుండా ఇంకా 2 ఉన్నారు. మొత్తం 4. అందరూ పాక్కుంటూ బయటకు వచ్చారు. కానీ వీరి జాడ లేదు. తరువాత నెమ్మదిగా ఆ వ్యాన్ నుండి ఈయన్ను బయటకు తీసుకువచ్చారు. ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. డ్రైవర్ ఏడుస్తూ బలంగా కుదుపుతూ పిలిచేసరికి నెమ్మదిగా కదిలి, పైన లోకాలు ఎంతో బాగున్నాయి, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారట. వీళ్ళ బాస్ ఇంటికి వచ్చి చెప్పారు, నాకు ఇలా ప్రమాదం జరిగింది, బాగానే ఉన్నారు, కంగారు పడవలసింది ఏమీ లేదు అని. నథింగ్ టు వర్రీ అని చెప్పినా నాకు చాలా భయం వేసింది. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తే. చేతిలో సూట్ కేస్ గేటు దగ్గరే పడేసి వచ్చి మున్నీని గట్టిగా వాటేసుకున్నారు. ఎప్పుడూ నెమ్మదిగా వచ్చేవారు. పెట్టె తీసుకొని గదిలో పెట్టేవారు. మామూలుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఏదో పోగొట్టుకుంటుంది తిరిగి దొరికినట్లు ఒకంత ఆతృత చూపారనిపించింది. సంథింగ్ చేంజ్. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అరిచేవారు, కోప్పడేవారు, దెబ్బలాడేవారు. ఈయన అంటే ఉన్న భయం ఇంకా ఎక్కువైంది. నెమ్మదిగా ఆధ్యాత్మిక వైపు ఆకర్షింపబడ్డారు. ఈ సమయంలోనే రామచన్నారెడ్డి గారి పరిచయం అయ్యారు. ఆయన ఈఐడి ఫ్యాక్టరీ కంపెనీలో పనిచేసేవారు. ఆయనకు వెన్నునొప్పి ఎంత చికిత్స తీసుకున్నా తగ్గలేదు. కానీ ధ్యానం చేసి పూర్తిగా నొప్పి తగ్గించుకున్నారు. ధ్యానంలో ఆయన దివ్యనేత్ర అనుభవాలు అన్నీ ఈయనతో పంచుకున్నారు. దాంతో పత్రిగారు కూడా ఎంతో ప్రేరణ పొంది ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత లోబ్సాంగ్ ర్యాంప యూ ఫర్ ఎవర్ పుస్తకం చదివి చాలా గాఢంగా ధ్యానంలో మునిగిపోయారు. అప్పట్లో వాకిన్ అంటే తెలియవు. వీరు ఎక్కువగా ధ్యానం చేయడం, పుస్తకాలు విపరీతంగా చదవడం చూసి మా అత్తగారు భయపడి, సన్యాసుల్లో ఏమన్నా కలిసిపోతాడేమో ఈయన అని వీరి జాతకం జ్యోతిష్యులకు చూపించారు. వీరి భవిష్యత్తు ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. కానీ నన్ను తీసుకుపోయేవారు కాదు. జ్యోతిష్యులు ఏం చెప్తారో ఏమో అని, వింటే నేను ఎక్కడ బెంబేలు పడతానేమో అని మా అమ్మని తీసుకుని పోయేవారు. జ్యోతిష్యులేమో జాతకం చూసి భయపడినట్లు ఏమీ జరగదని హామీ ఇచ్చేవారు. కానీ పత్రిగారు ఎందుకు ఇలా చేస్తున్నారో వారిని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకవేళ చెబితే వినే స్థితిలో ఆయన లేరు. ఈయన సైలెంట్గా ఉండడాన్ని నేను భరించలేకపోయాను. కానీ ఇంకో పక్క పిల్లలను నన్ను బాగా చూసుకునేవారు. ఉద్యోగం చేసేవారు. ఇంటికి వస్తే మాత్రం ఆధ్యాత్మిక పుస్తకాలు, దానికి సంబంధించిన విషయాలు తప్ప వేరే ఏది ఉండేది కాదు. ఎప్పుడైనా నేను గొడవ పడితే సినిమాలకు తీసుకువెళ్ళేవారు. నాకు చాలా అయోమయంగా ఉండేది. ఎవరితోనూ మనసు విప్పి పంచుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. అలా వాకిన్ అయినప్పుడు గందరగోళంగా ఉంటుందని, ఎంతో రాపిడికి ఒత్తిడికి గురవుతారని, అన్నీ తలకిందులైనట్లు ఉంటుందని, ఎంతో సర్దుకుపోతారని, ఒక్కొక్కసారి దాన్ని తట్టుకొని లేక విపరీత చర్యలకు పాల్పడతారని తెలుసుకున్నాను. మరి పత్రిజీ లోపల ఎంత బడబానములున్నా పైకి చిరుకోపాన్ని మాత్రం ప్రదర్శించి ఎంతో హుందాగా ప్రవర్తించారని చెప్పవచ్చు. అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు ఎంతో ఓర్చుకున్నారని, నేను ఆ సమయంలో భయపడ్డా, నాకు తెలియకుండానే వారికి సహకరించానని చెప్పవచ్చు. సదానంద యోగి. రామచన్నారెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చేవారు. నన్ను ధ్యానం చేయమని చెప్పేవారు. నాకు ధ్యానం మీద అప్పుడు అంత దృష్టి ఉండేది కాదు.
నా లోకమంతా నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అంతే. కానీ పత్రిగారు ధ్యానంలో బాగా లబ్ధి ప్రతిష్ఠులయ్యారు. నాకు ధ్యానం చేయమని చెప్పేవారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. ఆ తరువాత రామచెన్నారెడ్డి స్నేహితుని కలలో వారి గురువుగారు కనిపించి కర్నూల్లో ఒక మహాత్ముడు, మహాయోగీశ్వరుడు రాఘవేంద్ర లాడ్జిలో ఉన్నారని వారిని కలవమని సందేశం ఇచ్చారు. ఇది రెడ్డి గారికి, పత్రిగారికి తెలిసి ముగ్గురు ఆ లాడ్జిలో ఎక్కడో వెతికి పట్టుకొని సదానంద యోగి గారిని కలుసుకున్నారు. వీరు ముగ్గురిని చూసి వారు చెప్పిన మొదటి మాట, ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ దొరకదు అని. దానికి పత్రిగారు, మేము దానికోసమే వచ్చాము, ఆత్మజ్ఞానమే కావాలి మాకు అని చెప్పగా వారు ఎంతో సంతోషించి మరుసటి రోజు పొద్దున రమ్మన్నారు. ఆయన సన్నగా పొట్టిగా పంచకట్టుకొని పైన కండువా వేసుకొని సామాన్యంగా ఉండేవారు. ఆ గదిలో ఒక నులక మంచం ఉండేది, అంతే. పత్రిగారు కర్నూలులో ఉన్నప్పుడు రోజంతా వారి దగ్గరే గడిపేవారు. వారికి బీడీలు తాగే అలవాటు ఉండేది. పత్రిగారు సిగరెట్ డబ్బాలు తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. పత్రిగారు కలిసేసరికే వారు చాలా పెద్ద వయసు. పత్రిగారి అంచనా ప్రకారం వారికి 2000 సంవత్సరాల వయసు. అందుకే ఆయన అప్పటికే సౌత్ ఆఫ్రికా, భూటాన్ అంతా తిరిగి కర్నూలుకు వచ్చి ఉన్నారు. భూటాన్లో ఇప్పటికీ వీరి ఆశ్రమం ఉంది. ఒకసారి ఏమైందంటే, నేను 10-25 కూడబెట్టి గోద్రేజ్ మంచం కొనుక్కున్నాను. పత్రిగారు ఆ మంచం తీసుకువెళ్ళి సదానంద గారికి ఇచ్చేశారు. ఆయన నులక మంచం మీద పడుకుంటున్నారు కదా, కాస్త వారికి వసతి కల్పించుదామని చూశారు. కానీ నాకు ఈయన ఇలా చేయడం ఇష్టం లేదు. పత్రిగారు క్యాంపుకు వెళ్ళాక వేరొక నవ్వారు మంచం వారికి ఇచ్చి నా మంచం నేను తెచ్చుకున్నాను. నా భర్త సంపాదనలో కొంత కూడబెట్టి కొనుక్కున్న మంచం అది. దానిపై నాకెంతో మక్కువ, బంధం. ఈయన ఊరి నుండి వచ్చిన తరువాత విషయం తెలుసుకుని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గురువుగారికి వేరొక చెక్క మంచం తయారు చేసి ఇచ్చారు. నేను కూడా వారి దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని. పత్రిగారు ఊరిలో లేనప్పుడు నాకింత ఇష్టం లేకపోయినా వారికి భోజనం తీసుకువెళ్లేదాన్ని. నా భర్త చెప్పారు కాబట్టి తప్పనిసరి వెళ్లేదాన్ని. నా భర్తను పూర్తిగా ఆయన వశం చేసుకుంటున్నారని వారి మీద కోపం ఉండేది. అప్పట్లో నాకు ధ్యానం లేదు, వారి విలువ తెలియలేదు. ఇప్పుడు వారి ఉంటే నేను కూడా వారి సేవ చేసుకునేదాన్నేమో. 1983 మే 22న వారు సమాధి అయ్యారు. అంతకు 10 రోజుల ముందే సరిగ్గా మే 12వ తారీఖున, సుభాష్, నేను సమాధి చెందే సమయం ఆసన్నమైంది. ఫలానా చోట నా సమాధి సిద్ధం చెయ్యి అని చెప్పారు. పత్రిగారు ఆ ప్రకారమే చేశారు. కానీ మనసులో బాధ ఉండేది. ఇన్ని రోజులు గురువును సేవిస్తున్నాను, ఇప్పుడు తన చేతులారా సమాధి ఏర్పాట్లు చేయవలసి వచ్చిందే అని. గురువుగారు చెప్పినట్లుగానే 22 పొద్దున ప్రాణం విడిచారు. దీన్ని ధృవీకరించడానికి డాక్టర్ పినాకపాణి గారిని తీసుకువెళ్లగా ఆయన సర్టిఫై చేశారు. ఆయన చెప్పిన ప్రకారం తనువు చాలించారు. గొప్పవాళ్ళు అంతే, తమ చావును తామే నిర్ణయించుకుంటారు. మహాభారతంలో భీష్ముడు కూడా అంతే కదా. బయట ఏవీ వ్యాన్ రెడీగా ఉంచి ఆ తరువాత సమాధి దగ్గరకు తీసుకువెళ్లారు. పత్రిగారితో పాటు ఇంకో 4 ఉన్నారు, అంతే. సదానంద యోగి గారు తన సమాధిని తాను హాస్టల్గా వెళ్ళి చూసుకున్నారు మరణించడానికి ముందే. అక్కడున్న కూలీలు 4 రోజుల ముందు ఈయనే స్వయంగా వచ్చి ఇక్కడంతా చూసుకొని వెళ్లారు అని చెప్పారు. కానీ గురువుగారు లాడ్జిలో మంచం మీదే కదలలేని స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ కూలీలకు సశరీరంగా కనిపించారు. ఇది వారి మహత్యం. ఆ 10 రోజులు పత్రిగారు చాలా సీరియస్గా, గంభీరంగా ఉన్నారు. వారెందుకు అలా ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఆయన సమాధి అయిన తరువాత నాకు చెప్పారు. 10 రోజుల ముందే తనకు తెలుసునని అప్పుడు అర్థమయ్యింది. నాకు ముందు తెలీదు, తరువాతే తెలిసింది. గురువు చెప్పిన మాటను శిరసా వహించి చేయడం అంటే మాటలు కాదు. ఎంతో సాహసంతో కూడుకున్నది, ఎంతో మనోదిటవు కావాలి. అది పత్రిగారికి పుష్కలంగా ఉంది కాబట్టి సాధించారు. అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతటి మహాత్ముడి విలువ తెలుసుకోలేక నేను జార విడుచుకున్నాను అని ఇప్పుడు బాధ కలుగుతోంది. గొప్పవాళ్ళు ఉన్నప్పుడే వారి విలువ తెలుసుకొని వారి అరుగుజాడల్లో మనం నడవాలి. పోగొట్టుకున్న పిదప ఎంత ఏడ్చినా లాభం లేదు, వారు తిరిగి రారు. గురువుగారి మాట మీద జవదాటకపోవడం, గురువుగారు అభిమానించడం పత్రిగారి దగ్గరే చూడాలి. ఫస్ట్, హీ సచ్ ఎ గ్రేట్ డివోటీ. ఒక్కసారి ఒప్పుకుంటే ఇక వెనుదిరిగి చూడరు. అంతటి పట్టుదల పత్రిగారిది. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పత్రిగారి దగ్గర ఫ్లూట్ నేర్చుకుంటున్న చంద్రశేఖర్ గారైతేనేమి,
పినాకపాణి గారైతేనేమి, సదానంద యోగి గారైతేనేమి ప్రతి గురువు దగ్గర వినయ విధేయతలతో ఉన్నారు. గురువాక్య పరిపాలన తమ మొదటి కర్తవ్యంగా పెట్టుకున్నారు. దానికి అంకితమై ఉండేవారు. ఒప్పుకుంటే దానికి ఎంత అంకితమై ఉండాలో పత్రిగారిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, రోజు ఒక సందేశం ఇవ్వాలని అనుకున్న తర్వాత 5 సంవత్సరాలలో వదలకుండా నేటికి ఇస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే సందేశం రాసి వాట్సాప్లో పంపేదాకా ఊరుకోరు. ఒక పని తీసుకుంటే అది చేసేదాకా నిద్రపోరు. ఒక్కరోజు వదలకుండా సంవత్సరాల తరబడి చేయడం అంటే మాటలు కాదు. అలాగే పత్రిగారి చెప్పినప్పుడు తక్కినవారు అదే అంకితత్వంతో చేయాలి. గురువు ఎదుట పని తీసుకున్నట్లే తీసుకొని దాని నుంచి ఎలా తప్పించుకోవాలో 100 విధాలుగా ప్రయత్నిస్తారు. చెప్పుడు మాటలతో నిర్దేశించుకున్న బాటను వదిలి దారి తప్పిపోతే ప్రయోజనం లేదు. దారి తప్పకుండా ఉండడం పత్రిగారి దగ్గర నుండి మన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి విషయంలోనూ అంకితత్వం, పరిపూర్ణత చేసి చూపిస్తున్నారు. కేవలం నోటి మాట చెప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. నమ్మిన వారికి కొలమానం పత్రిజీ. ఇట్స్ వెరీ గ్రేట్ క్వాలిటీ. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యి అనేవారు. డూ ఆర్ డై 4 మాటలే అయినా సదానంద యోగి గారు చెప్పింది వాటినే 10 కమాండ్మెంట్స్గా స్వీకరించారు పత్రిజీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ like, share, comment and subscribe to PMC USA Multilingual. Thank you all.